మాకు మీరు బ్రేక్ఫాస్ట్ ఎందుకు ఇవ్వలేదు? బ్రేక్ఫాస్ట్కి మేము డబ్బులు పే చేసినాం కదా, ఎందుకు ఇవ్వడం లేదు? మీరంతా చూస్తున్నారు కదా, మా టికెట్లో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ ఉంది, అయినా కూడా మా బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం లేదు వీళ్ళు. మీరంతా చూస్తున్నారు కదా, ఈ యాంగిల్ నుంచి ఎంత సూపర్గా కనిపిస్తుంది చూడండి. ప్రతి యాంగిల్ నుంచి ఇట్లే కనిపిస్తుంది. ఇది ఆగ్రా కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. నేను బ్రేక్ఫాస్ట్ అడుగుతా అంటే ఈ మనిషి అసలు పట్టించుకోవడం ఇలా చూస్తున్నారు కదా, మీరు ఎంత ఫ్రాడ్ చేస్తారు ఇక్కడ. అసలు మీకు ఒకటి తెలియాలా, మీ దగ్గర టికెట్ లేకుండా వీళ్ళ దగ్గర ఎక్కి ఒక బ్రేక్ఫాస్ట్ తిన్నారనుకోండి, 50 రూపాయలు విలువ చేసే బ్రేక్ఫాస్ట్ మీ దగ్గర 200-300 గుంజుతారు వీళ్ళు. అందుకోసమే వీళ్ళకి అడుగుతాండేది, లేకుంటే నేనెందుకు అడుగుతా వీళ్ళకి. ఇటు సైడ్ వచ్చినారనుకోండి మొత్తం ఫ్రాడే మీకు. మీరు చూసుకొని ఉండాలి. ఇక్కడ ఆగ్రా రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మీరు తాజ్మహల్కి 15-20 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వకండి. ఇక్కడ అంతే. మేమైతే వచ్చేసినాం ఇక్కడికి తాజ్మహల్ దగ్గరికి. ఇక్కడ ఒక్కొక్కరికి 150 రూపాయల టికెట్. మీ దగ్గర ఏమైనా లగేజ్లు ఉంటే ఇక్కడ తేకండి, బయటే లాకర్ల దగ్గర పెట్టండి, లేకపోతే లోపలికి అలౌ చేయరు ఇక్కడ. మీకు ఒకటి చెప్పల్లా, నా సబ్స్క్రైబర్లు మంచి ఏది చెడు ఏది అని ఇంట్లో మనుషుల్లాగా నాకు బాగా కామెంట్ చేసి చెప్తున్నారు. చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారు. అందరికీ థ్యాంక్స్. ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లోపల చూడండి ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ స్టాఫ్ చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ చెత్త చెదరం ఏకోకుండా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అది ముందర కనిపిస్తుంది కదా, అదే మెయిన్ గేట్. ఇక్కడ మీరు రావాలనుకుంటే పొద్దున్నే రండి, 6-7 గంటలకే రండి. అంత ఎవరు జనాలు ఉండరు, మీరు బాగా ఫ్రీగా చూడొచ్చు. ఇక్కడికి వచ్చి మీరు 9 గంటలకు వచ్చినా 10 గంటలకు వచ్చినా చాలా జనాలు ఉంటారు. చాలా అంటే చాలా జనాలు ఉంటారు ఇక్కడ. ఎంత త్వరగా అయితే అంత త్వరగా రండి. ఈ గేట్ ఉంది కదా, ఇది మీరు రియల్గా వచ్చి ఇక్కడ నిలబడి చూస్తే ఇది చాలా పెద్ద గేట్. అసలుకి చాలా పెద్ద బిల్డింగ్ ఉన్నట్లుంది ఇది. మీకు ఒకటి తెలియాలా, తాజ్మహల్కి సేమ్ 4 గేట్లు ఉన్నాయి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఈ గేట్ల మధ్యలో ఉంది తాజ్మహల్. ఇది నంబర్ 1 గేట్ అన్నమాట. అదిగో ఫ్రెండ్స్, అక్కడ ముందర కనిపించే తాజ్మహల్. నిజంగా చెప్తున్నా, ఇక్కడికి వచ్చి మీకు చూస్తానే అర్థమవుతుంది దీని రియల్ అందం ఏమంటే. నాతో పాటు అన్న వచ్చినాడు కదా, వదిన నిన్న బిర్యానీ చేసింటే అది మిగిలింటే తెచ్చినాడంట. ఇక్కడ తాజ్మహల్ ముందర కట్ట మీద కూర్చొని తిందామని చెప్పి నాకు ఇప్పుడు చెప్తున్నాడు. బయట బ్యాగులో బిర్యానీ ఉందిరా, లోపల తెచ్చింటే ఇక్కడ యాదో కట్ట మీద కూర్చొని చూసుకుంటా తింటాంటి మీరా అని చెప్పి. నేను చెప్తే నువ్వు బాగానే ఉన్నావు లేనా, వీళ్ళకి తెలిసే పరిగెత్తించి కొడతారు మనల్ని అని చెప్పి. ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్, ఇక్కడికి 150 రూపాయలు కదా టికెట్. మళ్ళీ తాజ్మహల్ పైకి ఎక్కాలంటే లోపల మళ్ళీ ఒక 500 పెట్టి టికెట్ తీసుకోవాలా. ఈ టికెట్ తీసుకున్నారనుకోండి, మీరు తాజ్మహల్ లోపల మొత్తం చూడొచ్చు. ఇప్పుడు తాజ్మహల్ చూసి పైకి వచ్చినాము, అసలు అర్థమే కావడంలే ఎట్లా కట్టినారంటే ఫ్రెండ్స్. ఇది కళ్ళు సరిపోవడంలే చూసేకి. మొత్తం పాలరాయినే ఇది. ఆ ముందర కనిపించేది గేటు. ఇట్లా గేట్లు తాజ్మహల్ చుట్టూ 4 ఉన్నాయి. మేము పొద్దున్నే వచ్చినాం కాబట్టి ఎవరు లేరు ఇక్కడ. తాజ్మహల్ లోపలైతే అంతేం లేదు, 4 సందులు ఉన్నట్లున్నాయి అంతే. వెనకలే యమునా నది పారుతుంది, వర్షాలు పడుతున్నాయి కదా, భలే సూపర్ ఉంది వ్యూ ఇక్కడ నుంచి. చరిత్ర ఏం చెప్తానంటే, షాజహాన్ తాజ్మహల్ కట్టిన వాళ్ళకి చేతులు నరికిరాడని చెప్పి. అది తప్పు. తాజ్మహల్ కట్టిన ఇంజనీర్ కార్మికులే ఢిల్లీలో ఉన్న ఎర్రకోటని కట్టిండేది. మా అన్న తాజ్మహల్ చూస్తా ఇదే అంటున్నాడు. మా ఊర్లో బేల్దారులు కూడా సేమ్ ఇట్లే కడతారా, మా ఊర్లో ఉన్నాడురా అని చెప్పి. ఇక్కడ తొగితే ఏదో ఒకటి బయటపడుతుంది. ఏదో లంకెబెందలు ఉంటాయి, ఏదో డబ్బులు ఉంటాయి, వజ్రాలు ఉంటాయి, కిరీటాలు ఉంటాయి, ఏందేందో చెప్తున్నాడు. తాజ్మహల్ గురించి ఎంత చెప్పినా ఎంత చూసినా తక్కువే. ఇది ప్రేమలో పడితే ఏదైనా చేస్తారనికి ఇదే నిదర్శనం. ఇక్కడ చూసినట్లయితే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూటింగ్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫోటో షూటింగ్ చాలా చేస్తుంటారు ఇక్కడ. వానలు పడి యమునా నది చూడండి ఎట్లా పారుతుంది. ఆ ముందర కనిపించేది గేట్లు అన్నమాట. గేట్ల లోపలికి నీళ్ళు వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.